హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు స్విష్ వ్లాగ్స్. ఇలా ఇంట్రో చెప్పి చాలా రోజులైంది అనిపిస్తుంది. యాక్చువల్లీ ఏం జరిగిందంటే వీడియోస్ చాలా డిలే అవుతున్నాయి, ఎందుకంటే నా దగ్గర ఉన్న ఫుటేజ్ మొత్తం పోయింది. సమ్హౌ డిలీట్ అయిపోయిందో ఏమో తెలీదు. నేను బర్త్డే రోజు తీసిన ఫుటేజ్ మొత్తం పోయింది. సో ఐషు దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ నేను ట్రాన్స్ఫర్ చేసుకొని వీడియో పెట్టడానికి ఇంత లేట్ అయిందనమాట. సో ఇది బర్త్డే రోజు మార్నింగ్ సహాని మేము టెంపుల్కి తీసుకెళ్దామని అనుకున్నాం, ఎందుకంటే పార్టీ ఈవినింగ్ కదా. సో మార్నింగ్ అంతా ఫ్రీయే కాబట్టి టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. సో ఇంకా మేము జూబ్లీ హిల్స్ టీటీడీ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. సహాకి బాక్స్ అండ్ డైపర్ బ్యాగ్ అంతా సర్దుకొనే వెళ్తున్నాము. దారిలో హ్యాపీగా పడుకుండిపోయింది సహా. ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది అసలు అప్పట్లో ఎంత ఈజీగా పడుకునేది అండ్ ఎంత సింపుల్గా ఉండేదో అసలు లైఫ్ అనేసి. ఎందుకంటే ఇప్పుడు దాని వెనకాల పరిగెట్టడమే మా పని అయిపోయింది. ఎక్కడ ఏం లాగుతుంది ఏంటి అనేసి అసలు టాడ్లర్ ఏజ్కి వచ్చేసింది. ఇప్పుడు మామూలుగా కనిపించట్లేదు మాకు చుక్కలు. అప్పుడైతే పడుకున్నామా, తిన్నామా, క్యూట్గా ఆడుకున్నామా అన్నట్టు ఉండేది. సో ఫైనల్లీ మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. అండ్ ఇంకా సహా లెగట్లేదు. మేబీ దర్శనం అయ్యాక లేస్తుందేమో అని అనుకున్నా. ఫుల్ రష్ ఉంది ఆ రోజు ఎందుకో. ఇంకా దర్శనం లైన్లో నుంచున్నాం మేము. అండ్ కరెక్ట్గా నెక్స్ట్ మాదే దర్శనం అన్నప్పుడు సహా నిద్ర లేచింది. అమ్మయ్య అనుకున్నాను నేను కూడా. మంచిగా దేవుడిని చూసి అది కూడా దర్శనం చేసుకుంది. జేజికి దండం పెట్టు అంటే ఏదో ఇట్లా ట్రై చేస్తుంది పెట్టడానికి. అండ్ ఇక్కడ టెంపుల్లో కొన్ని వీడియోస్ తీసుకున్నాము. దాని బర్త్డే అవుట్ఫిట్ యాక్చువల్లీ ఇది మార్నింగ్ వేద్దామని తీసుకున్నా అనమాట. ఇది వెల్వెట్ మెటీరియల్లో ఉంది, కానీ కొంచెం ఇంకా ఇది సమ్మర్ టైం కదా, దానికి ఇరిటేషన్ వచ్చేస్తుంది అనేసి కార్లో డ్రెస్ మార్చేద్దామని అనుకొని ఇంకొక డ్రెస్ పెట్టుకున్నా. ఎంత లేదైనా డైపర్ బ్యాగ్లో ఒక 2-3 డ్రెస్సెస్ కానీ డైపర్స్ అన్నీ చాలా క్యారీ చేయాలి కదా పిల్లలకి, ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో. ఇంకా దర్శనం అయిపోయినాక టెంపుల్ చుట్టూ ఫొటోస్ దిగుదామని అనుకున్నాము. ఈ టెంపుల్లో ఎస్పెషల్లీ ఫొటోస్ చాలా బాగా వస్తాయి, ఎందుకంటే ఇది కైండ్ ఆఫ్ హిల్ మీద ఉంటుంది కదా. ఆ వ్యూ కానీ ఆ లైటింగ్ కానీ చాలా బాగుంటుంది, ఫొటోస్ బాగా వస్తాయి. నేనైతే సింపుల్గా ఈ శారీ వేసుకున్నాను, మరీ డ్రెస్ ఎందుకులే కొంచెం స్పెషల్ డే కదా అనేసి. అండ్ దర్శనం అయిపోయినాక మాకు ఇంటికి రావడానికి చాలా టైం పట్టేసింది. ఆ రోజు ఏదో ముస్లిం ఫెస్టివల్ ఉందన్నమాట, దానికోసమని ట్రాఫిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దగ్గరే కదా ఫాస్ట్గా వచ్చేస్తాము, లంచ్ చేసేయచ్చు అని అనుకున్నాము. కానీ బ్రేక్ఫాస్టే లంచ్ అయిపోయింది అనమాట మాది ఇంకా. అండ్ లంచ్ చేశాక సహాని కొంతసేపు పడుకోబెట్టేస్తే కానీ మా రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ కానీ ఇంకా నెక్స్ట్ పార్టీకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు అని దాన్ని ఫస్ట్ అన్నం పెట్టేసి పడుకోబెట్టేసాము. అండ్ ఇప్పుడు నుంచి యాక్చువల్ టాస్క్ స్టార్ట్ అయిందనమాట. ఇంకా డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళ పని స్టార్ట్ చేసేసారు, కానీ మేము రెడీ అవ్వాలి కదా. సో మేము రెడీ అవ్వడానికి సహాని మేము అమ్మ దగ్గర డ్రాప్ చేసేసామన్నమాట. ఐషు నేను బయట మేకప్ వేయించుకుందాము సలోన్లో అని అనుకున్నాము, అది కూడా మా ఇంటి దగ్గరే. సో ఇది ఫస్ట్ టైం అనమాట మేము బయట వెళ్ళి మేకప్ వేయించుకోవడము. సో నేనైతే చాలా టెన్స్డ్గా ఉన్నాను. అసలే పెద్ద ఈవెంట్, ఇలా మేకప్ ఒకవేళ పాడైపోతే ఎలా ఉంటుందో అని నా ఎక్స్ప్రెషన్లో మీకు అర్థం అవుతూ ఉండొచ్చు. తను అప్లై చేసే ప్రతి ఒక్క దానికి నేను ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తూ ఉన్నాను. అంటే లైట్ అయిపోతుందేమో, హెవీగా అనిపిస్తుందేమో, కేకీగా అనిపిస్తుందేమో అని. సో నా
ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది నా హెయిర్ అండ్ మేకప్. అది హెయిర్ అండ్ మేకప్ అవ్వగానే నాకైతే ఎలా అనిపించిందంటే ఒక సీరియల్ ఆర్టిస్ట్ లాగా, లేకపోతే సీరియల్స్లో విలన్స్ ఉంటారు చూసారా, అలా అనిపించింది, హిందీ సీరియల్ విలన్ లాగా. బట్ అవుట్ఫిట్ డ్రెస్ అంతా వేసుకున్నాక ప్రాబబ్లీ సెట్ అయిందేమో అని అన్నట్టు అనిపించింది. నేను చెప్పిన హెయిర్ స్టైల్ వాళ్ళు పర్ఫెక్ట్ గా వేశారు, అదైతే నాకు నచ్చింది. కానీ వాళ్ళు హెయిర్ ఇలా క్రింపింగ్ లాగా చేస్తారు కదా, దానివల్ల టెక్స్చర్ అంతా ఒక రకంగా అనిపించింది నాకు. అయ్యో నేను అదే మరీ చెప్పాను, ఫేస్ నా డార్క్ అంటే లైట్ నాకు. సో మేము అనుకున్నాము త్వరగా రెడీ అయిపోయేసి మంచిగా ఫోటోషూట్ చేసుకుందాము అందరు గెస్ట్స్ వచ్చేలోగానే అని అనుకున్నాం, కానీ అలా జరగలేదు. ఎందుకంటే నేను ఐషు రెడీ అయ్యేటప్పుడు సహాని అమ్మ వాళ్ళ ఇంట్లో దింపడం వల్ల తీసుకురావడానికి ఎవరు లేరు, అండ్ మేమిద్దరం రెడీ అవ్వడానికి టైం పట్టేసింది. అండ్ ఇవన్నీ అవ్వడం వల్ల సహాని రెడీ చేయడానికి ఎవరు ఖాళీగా లేరనమాట. కానీ సహానే పాపం లాస్ట్కి రెడీ అయింది, అండ్ అది కూడా ఒక అందుకు బెస్టే. ఎందుకంటే అంత హెవీ డ్రెస్ ఫస్ట్ నుంచి వేసుకొని ఉంచాలంటే చాలా కష్టము. అండ్ మేము వచ్చేసరికి ఆల్రెడీ గెస్ట్స్ అందరు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మేము ఏదైతే ఫోటోషూట్ చేద్దామని అనుకున్నామో దానికి ఎక్కువ టైం దొరకలేదు. సో ఏదో ఉన్న టైంలో మేనేజ్ చేసాము. అండ్ ఎస్పెషలీ కిడ్స్తో ఫోటోషూట్ ఎలా ఉంటుందన్న ఎక్స్పీరియన్స్ నాకు లేదు కాబట్టి అసలు సహాని నవ్వించడానికి కానీ ఆడించడానికి కానీ అస్సలు కుదరలేదు అక్కడ. సహా ఏంటంటే స్ట్రేంజర్ యాంగ్జైటీ వల్ల అంత స్మైల్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఇవ్వట్లేదు. మామూలుగా మేము ఉన్నప్పుడు బాగానే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది ఫొటోస్కి. ఇంకా అదొక్కటి ఫొటోస్ సరిగా వస్తున్నాయా లేదా, సహాని ఇబ్బంది పెట్టేస్తున్నానా అన్న మైండ్లో అదే ఉండిందనమాట. ఈ హోల్ బర్త్డే ప్రాసెస్ అనేది నాకు చాలా టయర్డింగ్గా అనిపించింది యాజ్ అ మామ్గా. ఈ ఫస్ట్ బర్త్డే అనేది చెరిషింగ్ ద హోల్ 1 year ఆఫ్ మై బేబీ అన్నట్టు ఉండాలనుకున్నాను, కానీ ఇట్ బికేమ్ మోర్ లైక్ అ స్ట్రెస్ థింగ్ అనమాట. పార్టీ బాగా అవుతుందా, సహా కంఫర్టబుల్గా ఉందా, ఫొటోస్ బాగా వస్తున్నాయా, ఈ అవుట్ఫిట్ ఎలా ఉన్నాయి, ఇదే కాన్సన్ట్రేషన్ ఉందన్నమాట మోర్ దెన్ సహా కంటే. అండ్ బర్త్డే పార్టీ ప్లాన్ చేసేటప్పుడు ఇలా మ్యాజిక్ షో కానీ అండ్ లేకపోతే కిడ్స్ని ఎంగేజ్ చేయడానికి ఏదో ఒక యాక్టివిటీస్ గేమ్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు ఆ రోజు. ఎందుకంటే ఎస్పెషల్లీ బర్త్డే గర్ల్ ఆర్ బర్త్డే బాయ్ చాలా క్రాంకీ అవుతారు, ఇరిటేట్ అవుతారు. సో ఆ టైంలో క్రౌడ్ని ఎవరో ఒకరు ఎంగేజ్ చేయడానికి ఉండాలి కదా. సో ఈ మ్యాజిక్ షో ఇవన్నీ అప్పుడు యూజ్ అవుతాయి అన్నట్టు అనిపించింది నాకు. ఆ షోని మేము ఏమాత్రం అసలు చూడలేదు, అటెన్షన్ ఇవ్వలేదు. ఎందుకంటే మేము సహాని ఫొటోస్ తీయడము, సహాని మూమెంట్స్ క్యాప్చర్ చేయడము ఇందులోనే సరిపోయింది. సో స్టేజ్ దిగి కొంచెం క్రౌడ్కి దూరంగా ఉన్నంతసేపు సహా బాగానే మళ్ళీ చియర్ఫుల్గా ఉంది, మంచిగా పోజులు ఇస్తుంది, యాక్టివ్గా దాని బర్త్డేని తను ఎంజాయ్ చేస్తుంది. అండ్ సహా అవుట్ఫిట్కి మేము ఇలా వేల్ లాగా చేసాం కదా, దాని నేమ్ అంతా డిఐవై చేసి మీరు ఆ వీడియో చూసే ఉంటారు. దాంతో కూడా ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. అండ్ ఇక్కడ ఆ మ్యాజిక్ షో అవన్నీ అయ్యేలోగా సహాకి ఏదన్నా ఒక స్నాక్ పెట్టేద్దాము, మళ్ళీ తర్వాత కుదురుతుందో లేదో అనేసి బనానా తినిపించేసింది అనమాట అమ్మ. అండ్ అమ్మ నాన్న ఐషు మాత్రం సో హెల్ప్ఫుల్ ఉన్నారు ఆ రోజు. సహాని ఏదో ఒక రకంగా ఎక్స్ప్రెషన్స్ రప్పించడానికి, నవ్వించడానికి ఫొటోస్ అప్పుడు బెలూన్స్ చూపించి ఏదో ఒకటి చూపించి దాన్ని ఫొటోస్కి నవ్విస్తానికి ట్రై చేశారు చాలా. అండ్ ఇక్కడ మొదలైందనమాట అసలైన సినిమా. యాక్చువల్లీ సహా బర్త్డే టైంకి కొంచెం సపోర్ట్ ఇస్తే బాగానే నడుస్తుంది. సో నేను అనుకున్నాను దాని ఎంట్రీ ఇలా నార్మల్గా నడిపించుకుంటా తీసుకొచ్చేద్దామని. కానీ నా ఈవెంట్ ప్లానర్ ఏం సజెస్ట్ చేసిందనమాట అంటే ఇలా చారియట్ లాగా ఒకటి ఉంటుంది, సో దానిలో తీసుకురండి బాగుంటుంది అని సజెస్ట్ చేసింది. నేను ఇది ముందే గెస్ట్ చేశాను, సహా డెఫినెట్లీ కోఆపరేట్ చేయదు, బాగా ఏడుస్తుంది, ఎందుకు అనవసరంగా పెట్టి వేస్ట్ అని అనుకున్నాను.
బట్ తను ఇన్సిస్ట్ చేసిందని సరే ఓకే అన్నందుకు అసలు సహా కొంచెం కూడా కోఆపరేట్ చేయలేదు. సరే అనేసి ఇంకా కోఆపరేట్ చేయట్లేదని ఇంకొక సెకండ్ రౌండ్ మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చాము. సో కొన్ని ఫొటోస్ బాగానే వచ్చాయి, కొంచెం సేపు వరకు బాగానే ఉంది బెలూన్స్ చూస్తా, కానీ ఇంకా ఇరిటేట్ అయిపోయింది అనమాట. సరేలే ఇంకా ఇది వర్కౌట్ అవ్వలేదు తీసేయండి అనేసి ఇంకా తీసేసాము. ఇంకా కేక్ అదంతా సెటప్ చేస్తూ ఉంటే ఇక్కడ స్టేజ్ మీద కొంచెం అప్పుడప్పుడే కంఫర్టబుల్ అవుతుంది అనమాట. అది స్టేజ్ డెకోర్ అండ్ కేక్ విషయానికి వస్తే నేను అది మా అవుట్ఫిట్స్కి కాంప్లిమెంటింగ్గా ఉండాలి అని అనుకున్నాను. సో బెలూన్ కలర్స్ కానీ ఆ ఆర్చెస్ కానీ అవన్నీ కొంచెం పాస్టల్ కలర్స్ అండ్ మావిష్ టోన్స్లో ఉండాలని అనుకున్నాను. అండ్ సహా బర్త్డే డెకోర్కి హైలైట్గా బో ఉండాలని అనుకున్నాను. బట్ ఆ బో కొంచెం చిన్నదైపోయి అది ఎవరు నోటీస్ చేయలేనట్టుగా ఉండిందనమాట. సో అదొక్కటి కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను. అండ్ కేక్కి కూడా నేను బో యాడ్ చేయించాను, దానివల్ల చాలా మంచి లుక్ వచ్చింది కేక్. నా కేక్ అయితే థీమ్కి పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది అన్నట్టు అనిపించింది. అండ్ ఇంకా కేక్ కటింగ్ అయిపోతుంది అండ్ అందరూ గెస్ట్ స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు అనమాట గిఫ్ట్స్ ఇవ్వడానికి. అక్కడ ఇంకా సహా ఇంకా ఫుల్ క్రాంకీ అయిపోయింది. గెస్ట్ అందరూ వస్తూ ఉంటే స్ట్రేంజర్ యాంగ్జైటీ ఫుల్ కిక్కిన్ అయిపోయింది అనమాట దానికి. అందుకనే మధ్యలో ఆపేసి మళ్ళీ దాన్ని బయటకు తీసుకొచ్చి దాని డ్రెస్ మార్చేసి దానికి ఫస్ట్ డిన్నర్ పెట్టేస్తున్నాము. మేబీ ఆకలేసి కూడా చిరాకు పడుతుందేమో అనేసి. అండ్ యాక్చువల్లీ ఆ టైంలో నాకు తెలియని విషయం ఏంటంటే నా ఫ్రెండ్ నాకు తర్వాత చెప్పింది, ఇలాంటి బర్త్డేస్ టైమ్స్లో పిల్లలకి చేతికి ఏదైనా చాక్లెట్టో లేకపోతే సంథింగ్ స్వీట్ ఐటమ్ ఇస్తే వాళ్ళు తింటూ ఉంటారు, సో ఎంగేజ్డ్గా ఉంటారు, అంత ఇరిటేట్ అవ్వరు గెస్ట్స్ అందరు వచ్చే టైంలో అనేసి చెప్పింది అనమాట. సో ఒకవేళ మీ పిల్లల బర్త్డేస్ నెక్స్ట్ ఉంటే కనుక ట్రై టు గివ్ దెమ్ సంథింగ్ స్వీట్. ఇంకా ఒక్కరోజుకి లైట్ తీసుకొని ఏదైనా స్వీట్ ఇస్తే వాళ్ళు కొంచెం ఫొటోస్కి కానీ లేకపోతే గెస్ట్కి కానీ కొంచెం కోఆపరేట్ చేస్తారు. రిలేటివ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మా కమ్యూనిటీలో ఫ్రెండ్స్ అందరూ వచ్చి సహాని బ్లెస్ చేశారు. ఆ రోజు బర్త్డే విషెస్ చెప్పారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. పిలిచిన వాళ్ళందరూ వచ్చారనమాట. మనం పిలిచిన వాళ్ళందరూ టర్న్ అప్ అయినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదా మనకి. ఒక రకంగా పార్టీ అక్కడే సక్సెస్ఫుల్ అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. సో సహాని ఇక్కడ కొంచెం బయటికి తీసుకొచ్చి ఫొటోస్ తీస్తున్నాము, సో దట్ కొంచెం మోర్ కంఫర్టబుల్గా తన ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అండ్ తను ఆడుకుంటుంది, ఆ క్యూట్ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేయొచ్చు అనేసి. ఇందాక ఆ చారియట్లో కూర్చోడానికి అంత ఏడ్చింది అండ్ దాన్ని పక్కకు పెట్టేశాక దానికి బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఏంటిది దీనికి బెలూన్స్ కట్టారు అనేసి అన్నీ చెక్అవుట్ చేస్తూ ఉండింది. సో ఫైనలీ ఫుడ్ అనమాట. ఫుడ్ కూడా అందరూ చాలా బాగుందని చెప్పారు. సో మేము నాన్ వెజ్ తింటాం కాబట్టి బర్త్డేస్కి మేము నాన్ వెజే పెడతాము, కానీ మేము తినే టైంకి చాలా లేట్ అయిపోయింది కాబట్టి నేనైతే ఫుడ్ని ఆ రోజు ప్రాపర్గా ఎంజాయ్ చేయలేకపోయాను. ఇంకా అది కామన్ కదండి, మన ఫంక్షన్స్లో మనం మన ఫుడ్ని అస్సలు ఎంజాయ్ చేయలేము, ఎందుకంటే మనం అంతా హడావిడిలో ఉంటాము, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కానీ లేకపోతే గెస్ట్ని రిసీవ్ చేసుకోవడం కానీ. సో నేను కేక్ కటింగ్ అదంతా అయ్యాక నేను గెస్ట్ని అప్పుడు రిసీవ్ చేసుకున్నాను తెలుసా. లైక్ కెన్ యూ ఈవెన్ ఇమాజిన్, అప్పుడు దాకా నేను అసలు ఎవరితో మాట్లాడలేదు కూడా, ఎందుకంటే నాకు అంత స్కోప్ కూడా ఇవ్వలేదు సహా. షీ వాజ్ లైక్ ఇట్లా కంప్లీట్లీ నన్ను పట్టేసుకొని ఉంది, అందరినీ చూసి కొంచెం కంగారు పడి. రా అండ్ రియల్గా చెప్పాలంటే ఆఫ్టర్ ద బర్త్డే పార్టీ నాకు ఏమనిపించిందంటే ఫ్యూ థాట్స్ రన్ అయ్యాయి అనమాట నా హెడ్లో. సో బర్త్డే పార్టీ సక్సెస్ఫుల్గా అయ్యింది, అందరూ ఎంజాయ్ చేశారు, మ్యాజిక్ షో ఎంజాయ్ చేశారు, కిడ్స్ ఎంజాయ్ చేశారు, ఫుడ్ అందరు బాగుందన్నారు, డెకరేషన్ బాగుందన్నారు. బట్ సహా ఎంజాయ్ చేసిందా దాని బర్త్డేని, దాన్ని ఆల్ ద టైమ్ ఇరిటేట్ చేస్తూనే ఉన్నానా నేను అన్నట్టు అనిపించింది అనమాట. సో మనం ఇలా గ్రాండ్ సెలబ్రేషన్ చేయడం ఇంపార్టెంటా లేకపోతే బేబీని ఆ రోజు దాని బర్త్డేని వాళ్ళు ఎంజాయ్ చేసేలా చేయడం ఇంపార్టెంటా అని నాకు ఇట్లా 2 థాట్స్ వచ్చాయన్నమాట ఆ రోజు. మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారో కమెంట్స్లో నాకు చెప్పండి. సో ఇది నెక్స్ట్ డే అనమాట. సహా బర్త్డే గిఫ్ట్స్ ఓపెన్ చేస్తుంది ఆ రోజు.
అండ్ బిలీవ్ మీ, నేను ఎంత ఫుటేజ్ తీసానో ఆ రోజు, ఆ ఫుటేజ్ మొత్తం పోయింది. వీడియోస్ నా దగ్గర ఉన్నప్పుడే నేను యూట్యూబ్లో పెట్టేస్తేనే బెస్ట్ అని అన్నట్టు అనిపించింది అనమాట నాకు. ఇలా నేను డిలే చేసే కొద్దీ వీడియోస్ డిలీట్ అయిపోవడమో లేకపోతే నాకు దొరక్కపోవడమో ఇలానే జరుగుతుంది. లేకపోతే ఆ రోజు ఏం జరిగిందో నేను మర్చిపోతున్నాను, మామ్ బ్రెయిన్. సో ఇలాగా నేను చాలా మూమెంట్స్ మిస్ అయిపోతున్నాను అన్నట్టు అనిపించింది. అండ్ నేను ఈ మధ్య అసలు వీడియోస్ తీయాలి అనే ఒక ఇన్స్పిరేషన్ కూడా కోల్పోతున్నాను అనమాట. అసలు అది ఎందుకు అవుతుందో కూడా తెలియదు. వీడియో తీయాలి, వీడియో పెట్టాలి అన్న ఒక డ్రైవ్ నాలో ఉండట్లేదు. దానివల్ల సహా లైఫ్లో ఏం జరిగింది, ఆ మెమరీ అదంతా నేను యూట్యూబ్లో ఎలా అయితే స్టోర్ చేసుకుంటున్నానో అది మిస్ అయిపోతుంది అని నాకు చాలా సాడ్గా అనిపిస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ సహా లవ్స్ టు వాచ్ మై వీడియోస్ అనమాట. అమ్మ వీడియోస్ పెట్టండి, పిన్ని వీడియోస్ పెట్టండి అని అడుగుతూ ఉంటుంది. సో దానికోసమైనా నేను వీడియోస్ కంటిన్యూ చేయాలి అని అనిపించింది నాకు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.